హలో ఎవ్రీవన్. ఒక్కసారి ఈ సమ్ చూడండి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చేంజ్ అవుతాయంట. ఎలా అంటే ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివైడెడ్ బై, ఇంటూ మీన్స్ మైనస్ అండ్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్ అవుతాయంట. అయితే ఒకసారి చూసినట్లయితే కనుక 6 ప్లస్ మీన్స్ ఏమవుతుందండి, ఇంటూ అవుతుంది. అండ్ 64 మైనస్ మీన్స్ డివైడెడ్ బై అవుతుంది. అండ్ 8 డివైడెడ్ బై మీన్స్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అండ్ 45 ఇంటూ మీన్స్ మైనస్ అవుతుంది. సో 8. సో దీని వాల్యూ అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. 6 ఇంటూ 64/8 అంటే 8 ప్లస్ 45 మైనస్ 8. 6 ఇంటూ 8 అంటే 48. 48 ప్లస్ 45 మైనస్ 8. 48 ప్లస్ 45 అంటే ఎంత అండి, 93 మైనస్ 8 అంటే ఎంత అవుతుంది, 85 అవుతుంది. 85 ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. అలాగే ఈ సమ్ చూడండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్లో ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, డివైడెడ్ బై మీన్స్ ప్లస్, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై, దెన్ ఫైండ్ ద వాల్యూ అన్నారండి. ఆ వాల్యూ ఏంటో మీరు కామెంట్లో తెలియచేయండి. సో ఈ సమ్ చూడండి ఒక్కసారి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఈక్వేషన్లో ఆర్పిఆర్క్యూ అని ఉన్నాయి. సో దానికి రిలవెంట్గా మ్యాథమెటికల్ ఆపరేషన్ వాల్యూస్ ఇచ్చారన్నమాట. పి స్టాండ్స్ ఫర్ ఏమన్నారు చూడండి, P stands for plus and Q stands for minus and R stands for into అన్నారు. దెన్ వాల్యూ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. సో ఇలా ఇటువంటి క్వశ్చన్స్ కనుక మనకి ఇచ్చేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈజీగా ఇలా మనం పక్కన వాల్యూస్ రాసుకొని ఆ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మన వాల్యూ ఏంటి అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. ఒకసారి చూద్దామండి. 10 ఆర్ అంటే ఇంటూ 4, పి అంటే పి మీన్స్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్ అండ్ 4, ఆర్ అంటే ఇంటూ అండ్ 4, క్యూ అంటే మైనస్, నెక్స్ట్ 6 ఈక్వల్ టు 10 ఇంటూ 4 అంటే 40 ప్లస్ 4 ఇంటూ 4 16 మైనస్ 6. 16 మైనస్ 6 అంటే ఎంత అండి, అంటే 40 ప్లస్ 10 ఈక్వల్ టు 50. సో 50 అనేది మన ఆన్సర్. ఎక్కడ ఉందండి 50 ఆప్షన్లో, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే ఈ సమ్కి ఆన్సర్ ఏంటో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.